నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. బీఆర్ఎస్ కు కమిషన్ల కక్కుర్తి, తుమ్మిడిహెట్టుల జూరాలకు కేసీఆర్ అన్యాయం, నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు తరలింపు, జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఆంధ్రజ్యోతితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ కక్కుర్తి వల్లే ఇది జరిగింది. గతంలో కేసీఆర్ నీటి విషయంలో ఏదైతే కక్కుర్తి పట్టారో, కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం వల్లే ఈ విషయం ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తుమ్మిడిహెట్టిల జూరాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారు. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు. జూరాల నుంచి శ్రీశైలం, పాలమూరు రంగారెడ్డి మార్పు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికమయ్యాయి కానీ ప్రజల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రథమంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు కూడా మినిట్స్ ఇవ్వండి, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటుపక్కన చూసుకున్నట్టయితే ఏదైతే అసలుకి నీళ్ల కొరతకి ఇన్ని టీఎంసీలకి మీరు సంతకాలు చేయడమే కారణం, ఏదైతే ప్రాజెక్టులు ఇక్కడి నుంచి వేరే చోటుకి మార్చడం, అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే తుమ్మిడిహెట్టి నుంచి జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారంటూ కూడా ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టులు మార్పు విషయంలో కూడా మీకు కక్కుర్తే కారణం, ఏదైతే కమిషన్ల కోసమే మీరు ఆశపడి ఈ విషయం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో గనక అసలు దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది, దీనికి సమాధానం చెప్పనున్నారో పక్కన చూసుకున్నట్టయితే ఫ్లోర్ లీడర్ గా ఇటు హరీష్ కి అదనపు బాధ్యతలను అప్పచెప్పారు, ప్రమోషన్ ఇచ్చారు మరి కేసీఆర్. ఈ నేపథ్యంలో గనక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపై మాట్లాడతారా, ఒకవేళ గనక మాట్లాడితే ఈ అంశాల గురించి సరైన సమాధానం చెప్తారా, అలాగే కేసీఆర్ వస్తారా లేదా, లేకపోతే కేసీఆర్ కు బదులుగా ఎవరినైతే ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారో హరీష్ రావే మాట్లాడతారా అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే కూడా ఇటు కాంగ్రెస్ ని కూడా ఇటు బీఆర్ఎస్ మాకు కూడా అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అడగడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఇస్తుందా, ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, మరి ఆ మినిట్స్ ని మాట్లాడే అవకాశం ఇస్తుందా లేదా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి కేసీఆర్ వస్తారా, లేకపోతే హరీష్ రావు వస్తారా, కేసీఆర్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. మరి ఎవరు వస్తారు, ఈ అంశాలపై ఎవరు మాట్లాడతారు అనేది చూడాలి. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే